అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక జింక తనను ఒకసారి నీటిలో సరిగా ఈదలేని తేలు నదిని దాటాలని తన ముచ్చటను తీర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంది. ఒకరోజు తాబేలు దగ్గరికి వచ్చి, మిత్రమా, నాకు నదిని ఈదాలని ఉంది. నేను నీ వీపు మీద ఎక్కుతాను. నన్ను నది దాటిస్తావా? దానికి తాబేలు ఇలా అనింది. మిత్రమా, నేను నది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నీ కొండితో కుట్టావంటే నేను మునిగిపోతాను కదా. అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది తాబేలు. మిత్రమా, నేను నిన్ను కుడితే నువ్వు కూడా మునిగిపోతావు. నీతో పాటు నేను కూడా మునిగిపోతాను కదా. మరి నేను నిన్నెందుకు కుడతాను? అని తాబేలు సందేహాన్ని తీర్చింది తేలు. అవును మిత్రమా, నువ్వు అన్నది నిజమే. సరే, అయితే నా మీద ఎక్కు. అని తేలును తన వీపు మీద ఎక్కించుకుంది తాబేలు. దర్జాగా తాబేలు వీపుపై ఎక్కిన తేలు నది మధ్య భాగంలో ఉండగా తాబేలును తన పదువైన కొండితో కరవడంతో నొప్పికి విలువెల్లాడిన తాబేలు నది మట్టానికి చేరుకుంది. దానితో పాటే తేలు కూడా నది మట్టానికి చేరువయ్యింది. ఆ సమయంలో తాబేలు తేలుతో ఇలా అనింది. మిత్రమా, నేను నిన్ను ఒకటే అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను కుట్టనని చెప్పావు కదా, మరి ఎందుకు కుట్టావు నన్ను? అని అడిగింది. అప్పుడు తేలు తాబేలుతో ఇలా అనింది. నేను ఎవరినైనా కుట్టే సమయంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా జరిగిపోతుంది. అది నా స్వభావ లక్షణం. దానికి నేనేం చెయ్యలేను. అని చెప్పింది తేలు.